నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ నుంచి కేవలం 5 మినిట్స్ రీచ్ అయ్యే లొకేషన్లో ఎక్సలెంట్గా డెవలప్ అయినటువంటి కాలనీలో స్పేసెస్గా ఉన్న 2 బిహెచ్కే ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అండ్ ప్రైస్ విషయము క్లియర్గా తెలుసుకుందాము. ఎవరైతే బిల్డర్ ఉన్నారో సార్ దగ్గర సార్ యొక్క గుడ్ నేమ్ కూడా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా సార్కి కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ స్పేసెస్గా ఉన్న 2 బిహెచ్కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేము అండ్ మీరు ఈ అపార్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారో ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అన్న విషయం క్లియర్గా చెప్పండి. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ అండి. మనది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నేమ్ వైష్ణవి ఇంపీరియల్ అండి. ఓకే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. మనకి 2 సైడ్ రోడ్ వస్తుంది. ఇక్కడ 30 ఫీట్ రోడ్, అక్కడ 30 ఫీట్ రోడ్ వస్తుంది. మనకి దీంట్లో 2 ఫ్లాట్స్ కట్టడం జరిగింది. ఈ రెండు 2 బిహెచ్కే ఫ్లాట్సే. ఒకటి 1275 SFT వెస్ట్ ఫేస్, ఇంకో 1275 SFT ఈస్ట్ ఫేస్ కట్టడం జరిగింది. ఓకే. దీంట్లో వెస్ట్ ఫేస్ రోడ్ సైడ్ వచ్చే ఫ్లాట్స్ అన్ని అమ్ముడు పోయినాయి. ఓకే. మనకు ఈస్ట్ సైడ్ ఒక 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 10 ఫ్లాట్స్ కట్టామండి. ఓకే. ఇందులో 7 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి ఆల్రెడీ. ఓన్లీ 3 ఫ్లాట్స్ ఉన్నాయి. 3 ఫ్లాట్స్ అవైలబుల్. మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మార్కెట్ లో? మనకి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ అయితే 10-15 ఇయర్స్ ఉందండి. 10 to 15 ఇయర్స్ ఉంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా రీసెంట్లీ ఒక 4-5 ఇయర్స్ నుంచి 4 to 5 ఇయర్స్ నుంచి ఉన్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి వచ్చామండి. ఓకే. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసిన కాలనీ పేరు చెప్పండి. ఇది హనుమాన్ నగర్ కాలనీ అంటామండి. ఇది మనది వచ్చేసి హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 14A వస్తుంది. ఓకే. మనకి ఇది ఇటు జడ్పీ రోడ్డుకి కానీ, నెక్స్ట్ ఇటు ఎల్బీ నగర్కి కానీ, ఇటు హస్తినాపురం నుంచి కానీ వాకబుల్లో ఉంటుంది. జడ్బీ రోడ్ అయితే నియర్ బై ఇక్కడ భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు 100 ఫీట్ రోడ్ నియర్ బై ఉంటుంది. ఇటు నందిల్స్ దగ్గరలో ఉంటుంది. ఇటు టీకేఆర్ కమాన్ ఉంటుంది. టీకేఆర్ కమాన్ అయితే 2 మినిట్స్ డ్రైవ్ వేలో ఉంటుంది. ఇటు హస్తినాపురము సిగ్నల్ దగ్గర ఒక హార్డ్లీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి హనుమాన్ నగర్ అన్నారు కదా, ఏ ఏరియా కిందకి వస్తుంది? అంటే ఎల్బీ నగర్. ఇది యాక్చువల్ గా జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ నియోజకవర్గం కిందకి వస్తుంది. ఓకే. ఎల్బీ నగర్ జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది హనుమాన్ నగర్. ఇది టీకేఆర్ కాలేజ్ ఎంత దూరం ఉంటుంది? టీకేఆర్ కాలేజ్ కి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఓన్లీ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ రీచ్ అవుతాం. సార్ ఇక్కడ 1275 SFT లో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఇక్కడ మీరు ప్రైస్ అన్నది ఏ విధంగా కోడ్ చేస్తున్నారు అండ్ అదే విధంగా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ డీటెయిల్స్ చెప్పండి. మేము ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఏమొస్తుంటే కార్ పార్కింగ్ అనుకోండి, వాటర్ కలెక్షన్, మన కృష్ణా వాటర్ కలెక్షన్, జనరేటర్ అన్ని కలిపి మేము విత్ జిఎస్టీ తోటి 65 lakhs కోడింగ్ చేస్తున్నాం. 65 lakhs ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్, వాటర్ కనెక్షన్ తో సహా కలిపి కేవలం 65 lakhs మాత్రమే చెప్తున్నాం. ఓకే. దీనికి ఏమైనా బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా? అన్ని బ్యాంక్స్ ఉన్నాయండి. మీరు అన్ని బ్యాంక్ లో లోన్, మీ ఇష్టం ఉన్న బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా లోన్ వెళ్ళొచ్చు. ఓకే. అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ కు మీరు లోన్కి వెళ్ళొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. వ్యూవర్స్ కి క్లియర్ గా డీటెయిల్స్ అని చెప్పడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్నది ఇందాక బిల్డర్ దగ్గర తెలుసుకోవడం జరిగిందండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ గా 400 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. 2 బిహెచ్కే ఫ్లాట్స్ యొక్క సైజ్ అన్నది 1275 SFT లో ఉంటుంది. ఇందాక మనకి బిల్డర్ చెప్పినట్లు ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండ్ బిల్డింగ్ ముందల రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. పార్కింగ్ ఏరియాలకు వెళ్ళేసి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేసుకొని మోడల్ ప్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన ఈస్ట్ వైపు గేట్ నుంచి లోపలికి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారు అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి గేట్ అండి. ఇక్కడ వచ్చేసి నార్త్ వైపు గేట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి గ్రనైట్ తోటి నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ 4 to 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే స్టేర్ కేస్ రావడం జరిగిందండి. స్పేసెస్ గా ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 5th ఫ్లోర్ కి వెళ్ళేసి 5th ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది క్లియర్ గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అపార్ట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ బిల్డర్ దగ్గర తెలుసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 5th ఫ్లోర్ కి రావడం జరిగింది. 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ 5th ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1275 SFT తో ఉంటుంది. 2 BHK తో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇక్కడ హాల్ నుంచి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి స్లైడ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీలో అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి హాల్ అనేది పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ప్లాట్ఫామ్ రావడం జరిగింది. అండ్ కిచెన్ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో యాంటిస్కిట్ టైల్స్ చేశారు. అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ కిచెన్ లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. స్పేసెస్ గా ఉన్నటువంటి షెల్ఫ్లు రావడం జరిగింది. సో ఈ విధంగా షెల్ఫ్లు ఎక్కువ రావడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా ఇక్కడ అట్రాక్టివ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ 2 విండోస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి నీట్ గా రావడం జరిగింది. అండ్ 8 to 9 feet వరకు ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. స్పేసెస్ ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. అపార్ట్మెంట్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి టీకేఆర్ కాలేజ్ కి దగ్గరలో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి 2.5 kilometers to 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అన్నది టోటల్ గా 400 square yard లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫ్లోర్ కి 2 plots చొప్పున టోటల్ గా 10 plots కన్స్ట్రక్ట్ చేస్తారు. 1275 SFT లో 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ ఛార్జెస్ కలుపుకొని కేవలం 65 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.